హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బనానా లీఫ్తో ఎగ్ రోల్ ఎలా తయారు చేయాలో చూద్దామా. దానికోసం సన్నగా తరిగిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ తీసుకోవాలి. తీసుకున్న ఆనియన్స్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 3 ఎగ్స్ వేయాలి. 2 మెంబర్స్ పిల్లలిద్దరి కోసం కాబట్టి 3 ఎగ్స్ వేస్తున్నాను. మనం ఇప్పుడు వేసినవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేయండి. బాగా కలపాలి. ఇప్పుడు వేసినవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలపాలి. చపాతీ పిండిని మనం ఈ విధంగా డోలా చేసుకొని ఉంచుకోవాలి. ముద్దలా ఉంచుకున్న తర్వాత సాఫ్ట్గా ఉండాలి ఆ డో అనేది. ఆ కొద్దిగా డో తీసుకొని చపాతీ ముద్దని తీసుకొని పిండిలో డిప్ చేయండి. డిప్ చేసిన తర్వాత చపాతీని సర్కిల్గా చేయాలి. ఏంటో మీకు ఒక విషయం చెప్పాలి. నాకు పెళ్ళైన కొత్తలో మా వారు నా చపాతీని చూసి ఏంటి ఈ చపాతీ ఇండియా మ్యాప్లా ఉంది అని అనేవారు. అంత అష్టవంకర్లాగా తిరిగిపోతూ ఉండేది నా చపాతీ. మీరు మీ పెళ్ళైన కొత్తలో మీ వారు మిమ్మల్ని ఏమనేవారో మీ చపాతీని చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పాన్ బాగా వేడైన తర్వాత లైట్గా ఆయిల్ వేయాలి. ఇప్పుడు టిష్యూ పేపర్ తీసుకొని నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. టిష్యూ పేపర్ అందుబాటులో లేకపోతే కాటన్తో అయినా పర్వాలేదు, కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చపాతీ వేయండి. చపాతీ 2 సైడ్స్ లైట్గా రోస్ట్ చేసుకోవాలి. చపాతీ ఎప్పుడైనా ఈ విధంగా పొంగిందే అంటే మనం చపాతీ పిండిని బాగా కలిపినట్టు. మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అవన్నీ కలిపి మిక్స్ చేసుకున్నదంతా ఇప్పుడు చపాతీ మీద వేయాలి ఆమ్లెట్ లాగా. కొంచెం కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బాగా రోస్ట్ చేయండి. కొద్దిగా నెయ్యి వేస్తూ బాగా రోస్ట్ చేయండి. నెయ్యి వేయడం వల్ల ఎగ్ రోల్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా రోస్ట్ చేయాలి. అదేవిధంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి నెయ్యి వేయడం వల్ల. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో అయినా పర్వాలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా పర్వాలేదు, పిల్లలు విడిచిపెట్టకుండా ఏడవకుండా ఇష్టంగా తింటారు.
బనానా లీఫ్తో ఈ విధంగా చపాతీ ఎగ్ రోల్ని రోల్ చేయండి. రోల్ చేసిన తర్వాత 1 అవర్ పక్కన పెట్టాలి. ఎగ్ రోల్ అనేది బనానా లీఫ్కి ఉన్న ఫ్లేవర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఈ బనానా లీఫ్ అనేది పక్కన పెట్టేయండి. అప్పుడు ఎగ్ రోల్ అనేది పిల్లల లంచ్ బాక్స్లో పెట్టండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే టేస్ట్ అనేది అదిరిపోతుందండి. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నార్మల్గా ఎగ్ రోల్ వేరే, ఇలా బనానా లీఫ్తో చేసిన ఎగ్ రోల్ వేరే అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నానండి. ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.